వెల్కమ్ టు తన్వీస్ కిచెన్. మునక్కాయతో సింపుల్ అండ్ టేస్టీ ఒక కర్రీని చూపించబోతున్నాను. అదేంటంటే మునక్కాయ టమాటో కర్రీ. మునక్కాయతో సాంబార్ మసాలా కర్రీ చేసి ఉంటారు కదా, ఈ సింపుల్ కర్రీని కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ల ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పును వేసి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇంగ్రీడియంట్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని మధ్యలో కలుపుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకును వేసుకోవాలి. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసి వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇందులో ముక్కలుగా కట్ చేసుకున్న టమాటోను వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటోను మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక 3 నిమిషాలు మగ్గించుకోవాలి. చూడండి, టమాటో మనకు కొద్దిగా సాఫ్ట్గా అయినట్టు కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇందులో మునక్కాయను కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మునక్కాయని టమాటాను ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక 3 నిమిషాలు వీటిని మగ్గించుకోవాలి. 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. మునక్కాయ ఈ విధంగా కొద్దిగా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల కారము, అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి వీటన్నిటిని మరొకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి 2 మినిట్స్ ఇలాగే మగ్గించుకుంటే మనకు కొద్దిగా వాటర్గా కనిపిస్తుంది. ఇప్పుడు మూత తీసి ఇందులో ఈ మునక్కాయ టమాటో మునిగేటట్టు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మునక్కాయ సాఫ్ట్ అయ్యేంత వరకు ఈ కర్రీని ఉడికించుకోవాలి. మూత తీసి చూద్దాం మునక్కాయ ఉడికాయో లేవో. చూడండి, మనకు ఉడికిపోయినట్టు తెలుస్తుంది కదా. ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసి మరొకసారి మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీరను కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ అయిన కర్రీని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ టమాటో కర్రీ రెడీ. మునక్కాయ టమాటో కర్రీ చేయడం ఎంత ఈజీయో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఈ కర్రీ చపాతీలో కన్నా రైస్లో బాగుంటుంది. సో డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.